అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్పెషల్. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో తెలుసా? అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, ముఖ్యంగా మహిళలను గౌరవించు. హ్యాపీ ఉమెన్స్ డే. మహిళా దినోత్సవ చరిత్ర. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజు మహిళల హక్కులను గుర్తించి, పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో విశేషంగా రాణిస్తూ సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ వ్యవస్థకు మాత్రమే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ప్రాముఖ్యత సంపాదించి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలు సాధిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. మహిళా దినోత్సవ చరిత్ర. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 20వ శతాబ్దం ప్రారంభంలో కార్మిక ఉద్యమాల ఫలితంగా ఏర్పడింది. మొదటిసారిగా 1909లో అమెరికాలో ఫిబ్రవరి 28న జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నారు. 1908లో న్యూయార్క్లో గార్మెంట్స్ కార్మిక మహిళలు తక్కువ పని గంటలు, మంచి వేతనం, ఓటు హక్కు కోసం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కుల కోసం ప్రేరణగా నిలిచింది. 1910లో డెన్మార్క్లో జరిగిన అంతర్జాతీయ మహిళా సమావేశంలో క్లారా జెట్కిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించగా, 1911లో జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్లలో తొలిసారి ఈ వేడుకలు జరిగాయి. 1975లో ఐక్యరాజ్యసమితి అధికారికంగా ఈ దినోత్సవాన్ని గుర్తించి 1977లో మార్చి 8ను మహిళా హక్కుల దినంగా ప్రకటించింది. ముఖ్యమైన సందేశం. ఈ రోజు ప్రపంచంలోని మహిళలకు అత్యంత ముఖ్యమైనది. అందువల్ల మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వంతో సహా వివిధ సంస్థలు అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అందుకే ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుందాం, సమానత్వాన్ని ప్రోత్సహిద్దాం.